రైట్, ఇదే అంశంపై స్పందించడానికి ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి, మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని శాంతియుతంగా పోలీసులు లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. మరి దీనిపై మీ స్పందన ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యమాలను అంచాలనే ఉద్దేశంతో వాళ్ళు వివరిస్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 1,60,000 పైగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా కావాలని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువతను అందరినీ రెచ్చగొట్టిండు. మీకు ఉద్యోగాలు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు చెప్పి పే రివిజన్ కమిషన్ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పి ఆనాడు గ్రామాన మొత్తం అన్ని బహిరంగ సభలు పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ యువత నమ్మకపోతే లాస్ట్ కు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కూడా తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించడానికి ఆ రోజు అనేకమైన సభలు చెప్పి వాళ్ళకి హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే అందరూ ఎదురు చూసారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి ఎదురు చూసి డిసెంబర్ 7th రోజే మీ అధికారంలోకి రాగానే వెంటనే ఫస్ట్ సంతకం దాని డిఎస్సి 25,000 డిఎస్సి ఉద్యోగాలు దాని మీద నేను సంతకం పెట్టని చెప్పి తొలి క్యాబినెట్ లో దాని మీద పెడతాని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట తప్పిరు. ఆ రోజు కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 డిఎస్సి ఉద్యోగాలనే వాటిని రద్దు చేసి మళ్ళీ కొత్తగా 10,000 పోస్టులు చెప్పించండి తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఫైనాన్స్ అప్రూవల్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయని చెప్పి ఇవాళ శ్వేతపత్రం విడుదలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇవాళ నిరుద్యోగులందరూ ఇవాళ ఆర్టీ సెక్టర్లో కానీ, దిల్సునార్లో కానీ, మల్లికార్జుగిరిలో కానీ ఇవాళ జిల్లాలో కూడా అన్ని లైబ్రరీలో కూడా ఇవాళ విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ధర్నాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఆ విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఇవాళ కొట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఎన్నికల ముందు ఎన్నో మాట్లాడు అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి పేరుకే ఒక జాబ్ క్యాలెండర్ మాత్రమే ప్రకటించారు తప్ప ఆ జాబ్ క్యాలెండర్ లోపల డిపార్ట్మెంట్ల వారిగా ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు అనే అంశాన్ని ఇప్పటి వరకు కూడా ఇవాళ స్పష్టంగా ఇస్తలేరంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత ఆలోచన లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎన్నికల ముందు రాహుల్ గాంధీని చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర తీసుకొచ్చి ఒక మామూలు విద్యార్థులుగా తీసుకొచ్చి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ వాళ్ళ అధినాయకుడు ఇచ్చిన మాటను తను ముఖ్యమంత్రిగా అమలు చేసే బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద లేదా అని చెప్పి ఇవాళ ప్రతి నిరుద్యోగి కూడా ఇవాళ ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నిస్తున్న నిరుద్యోగుల మీద ఇవాళ లాఠీచార్జ్ చేయడం సమంజసం కాదు. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగులందరికీ అండగా ఉంటది అని చెప్పి ఇవాళ మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి.